శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని 54, 55 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇప్పుడు 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతపా. దీని యొక్క భావము: ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. అనన్యమైన భక్తియుక్త సేవా విధానం చేతనే శ్రీకృష్ణ భగవానుడు అవగతం కాగలడు. మానసిక కల్పనా పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగాహన కొనుటకు యత్నించు అప్రమాణిక వాక్యతలు తాము కేవలము కాలమును వృథాపరచుచున్నామని అవగతం చేసుకున్నట్లుగా ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంన స్పష్టంగా వివరించుచున్నాడు. శ్రీకృష్ణుని లేదా శ్రీకృష్ణుడు ఏ విధముగా చతుర్భుజ రూపములో తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమై పిదప ద్విభుజ రూపమునకు మారనను విషయమును ఎవ్వరునూ ఎరగజాలరు. ఈ విషయములు వేదాధ్యయనము చేయగాని తత్వ విచారముల చేయగాని అవగాహన చేసుకొనుట దుర్లభము. కనుకనే ఎవ్వరునూ అతనిని చూడలేరనియు లేదా ఈ విషయములను అవగాహన చేసుకొనజాలరనియు ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. అయినను వైదిక గ్రంథములందు మిక్కిలి అనుభవం గలవారు మాత్రము అట్టి గ్రంథముల ద్వారా అతనిని గూర్చి అనేక విధములుగా ఎరగగలుగుదురు. భక్తియుక్త సేవననుర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు నియమ నిబంధనలు అనేకము కలవు. ఎవరైనను శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనగోరినచో మానవుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలను. అట్టి నియమములను అనుసరించి వారు తపస్సు చేయవచ్చును. ఉదాహరణకు, తీవ్రమైన తపస్సును ఆచరించుటకు అతడు కృష్ణాష్టమి రోజున మరియు మాసమందలి శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశి పుణ్యదినములందు ఉపవాసం చేయవలను. అట్లే కృష్ణతత్వమును గాని కృష్ణ చైతన్యమును గాని ప్రపంచమంతటను ప్రచారం చేయుటకై శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు నెలకొనిన కృష్ణ భక్తులకు దానం చేయవలను అని భావము. ఇప్పుడు 55వ శ్లోకం. మత్కర్మ కృణ్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. దీని యొక్క భావము: ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తి యొక్క సేవయందు నెలకొని వాడును కామ్యకర్మలు మనోకల్పనలనిడి కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమలక్ష్యముగా భావించి నా కొరకై కర్మ నుసరించువాడును సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగియుండువాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. ఆధ్యాత్మిక ఆశమునందలి కృష్ణలోకమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలనని వాంఛించువాడు ఆ దేవాది దేవుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అనుసరింపవలను. కనుకనే ఈ శ్లోకము భగవద్గీత సారముగా పరిగణింపబడుతున్నది. భౌతిక జగత్తునందు నిమగ్నులై భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలనని కోరువారును నిజమైన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి ఎరుగని వారునాగు బద్ధజీవుల కొరకై నిర్దేశింపబడిన గ్రంథమే భగవద్గీత. మానవుడు తన స్వరూప స్థితిని భగవానుడితో తనకు గల నిత్య సంబంధమును ఎట్టు తెలుసుకొనవలననో చూపి ఏ విధముగా అతడు తిరిగి భగవద్ధామమును చేరగలడో బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశింపబడినది. ఈ శ్లోకం నందు మానవుడు తన ఆధ్యాత్మిక కార్యమైన భక్తియుక్త సేవయందు విజయమును సాధించే విధానము స్పష్టముగా వివరింపబడుతున్నది. కర్మకు సంబంధించినంత వరకు మానవుడు తన శక్తినంతటిని కృష్ణ చైతన్యమునకు సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలను. శ్రీకృష్ణునితో సంబంధము గల ఏ కర్మనైనను మానవుడు చేయవలను. అది ఏ కృష్ణ కర్మ అని పిలువబడును. మానవుడు పలు కర్మలలో పాల్గొనినను తమ కర్మ ఫలముల యందు ఆసక్తుడు కాకుండా వాటి ఫలములు శ్రీకృష్ణునికే అర్పింపవలను. ఉదాహరణకు, ఎవ్వరైనను వ్యాపారమును చేయుచున్నచో దానిని కృష్ణ చైతన్య కర్మగా మార్చేందుకు దానిని శ్రీకృష్ణుని కొరకే చేయవలను. శ్రీకృష్ణుడే ఆ వ్యాపారమునకు యాజమానుడైనచో దాని వలన వచ్చు లాభమును శ్రీకృష్ణుడే అనుభవింపవలను. ఆ వ్యాపారస్తుడు కోట్లాది రూపాయల ధనమునార్జించి దానిని అంతటినీ శ్రీకృష్ణునకు అర్పింపదలచినచో అట్లు చేయవచ్చును. అది శ్రీకృష్ణుని కొరకు చేయు కర్మయే అగును. తమ ఇంద్రియ తృప్తి కొరకు పెద్ద భవంతిని నిర్మించుకొనుటకు బదులుగా అతడు శ్రీకృష్ణు కొరకు అందమైన మందిరమును నిర్మింపజేసి అందులో శ్రీకృష్ణుని విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములందు చెప్పబడినట్టు దేవాది దేవుని సేవ కొరకై అన్ని ఏర్పాట్లను చేయవలసిన. ఇది అంతయు కృష్ణు కర్మయే అని దీని యొక్క భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో ద్వాదశోధ్యాయం యొక్క భావములు తెలుసుకుందాము.